అందరికీ నమస్కారం. ముందుగా మా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే, కార్తీక మాసంలో ఎంతో విశిష్టమైన నక్షత్ర దీపాలు ఎలా వెలిగించాలి, ఎక్కడ వెలిగించాలి, దానివల్ల మనకి ఏం ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో చెప్తాను మీకు. కార్తీక మాసంలో నక్షత్ర దీపాలు వెలిగించడం వలన మనకి ఉన్న దోషాలు పోతాయి, మనకు ఉన్న అనారోగ్య సమస్యలు కూడా పోతాయి, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వీటిని మనం పూజా గదిలోనైనా, తులసి కోట దగ్గరైనా, లేకపోతే దేవాలయంలోనైనా వెలిగించుకోవచ్చు. దేవాలయంలో అయితే చాలా మంచిది. నేను ఈ దీపాలు పెట్టుకోవడానికి పిండి ప్రమిదలను అయితే తయారు చేసుకుంటున్నాను. ఈ పిండి ప్రమిదలు తయారు చేసుకోవడానికి మనం పిండిని తీసుకోవాలి, బియ్యం పిండిని. దానిలో ఆవు నెయ్యి, పాలు, బెల్లాన్ని వేసి బాగా మంచిగా మెత్తగా కలుపుకొని ప్రమిదలను అయితే తయారు చేసుకోవాలి. 27 ప్రమిదలని. మన ప్రమిదలు అయితే తయారైపోయాయి. గంధం బొట్లు పెట్టి మనం రెడీగా పెట్టుకోవాలి 27 ప్రమిదలను అయితే. మనం ముందుగా కిందన ఎర్రమట్టి కానీ లేదా పసుపుని రాసుకోవాలి. నా దగ్గర ఎర్రమట్టి ఉంది, దాన్ని రాసుకుంటున్నాను. తర్వాత మనం బియ్యం పిండితో ఐశ్వర్య ముగ్గుని వేసుకోవాలి. నక్షత్రాలు 27 కదా, వాటిల్లో మన నక్షత్రం ఏదో ఒకటి అయి ఉండొచ్చు. దానివల్ల మనం ఈ నక్షత్ర దీపాలు పెట్టుకోవాలి. ఈ దోషాలన్నీ పోయి మంచి జరుగుతుంది. ఎవరైనా చేసుకోవచ్చా? మేము ఎప్పుడూ చేసుకోలేదు, కొత్తగా చేసుకోవచ్చా అంటే ఎవరైనా చేసుకోవచ్చు. కార్తీక మాసంలో ఒకసారి చేస్తే సరిపోతుంది. ఈ మాసాల్లో మంచి రోజున అంటే కార్తీక మాసంలో కార్తీక సోమవారము లేదా కార్తీక పౌర్ణమిలో వెలిగించుకోవచ్చు. ఈ రోజుల్లో కుదరలేదు అంటే ఈ మాసంలో ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు. మనకి పౌర్ణమి ఉంది, తర్వాత 2 సోమవారాలు ఉన్నాయి. వీటిని వినియోగించుకొని నక్షత్ర దీపాలను వెలిగించుకోండి. ఈ నక్షత్ర దీపాలు వెలిగించడం వల్ల మనకున్న దోషాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు పోతాయి, గ్రహ దోషాలు పోతాయి. ఈ దీపాలు వెలిగించడం వలన మన మానసిక పరిస్థితి బాగుపడుతుంది. మనకి ఈ మాసం మంచిది. ఈ రోజులను మనం వదులుకోవద్దు. ఈ దీపాలను వెలిగించి పూజ చేయడం వలన చాలా మంచి జరుగుతుంది. మన ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి ఈ దీపాలను వెలిగించాలి. మన నక్షత్రాలు అందరికీ తెలియవు కాబట్టి ఈ దీపాలను వెలిగించాలి. మన ఇంట్లో ఒకవేళ ఎవరైనా దగ్గరలో లేకపోతే వాళ్ళ పేర్లు చెప్పి మనము ఆ దీపాలను వెలిగించవచ్చు. మన ఐశ్వర్య ముగ్గును వేసుకొని దానిలో పసుపు, కుంకుమ వేసుకోవాలి. 4 వైపులా బంధనం వేసుకోవాలి. శుభానికి వేసుకునే ముగ్గుకి 4 వైపులా బంధించాలి. అశుభానికి వేసే ముగ్గుకి ఒకటే వేస్తారు. మనం ఈ ముగ్గుని
ఈ ముగ్గు మీద దీపాలను పెట్టుకోవాలి. దానికి ప్రమిదలు వాడుకోవచ్చు, లేదా ఉసిరికాయలను వాడుకోవచ్చు, పిండి ప్రమిదలనైనా పెట్టుకోవచ్చు. మన వీలుని బట్టి మనం చేసుకోవచ్చు. మనం ఇవే పెట్టాలని లేదు. నేను పిండి ప్రమిదలను అయితే పెట్టుకుంటున్నాను, కానీ ఈ ప్రమిదలని కిందనైతే పెట్టకూడదు. దానికి నేను మందార ఆకులను తీసుకుంటున్నాను. మీరు మీ ఇష్టం వచ్చినట్టు తమలపాకుల్లోనైనా పెట్టుకోవచ్చు. కానీ ఒకవేళ మీరు పిండి ప్రమిదలో పెట్టైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ప్రమిదల్లో నూనెైనా పోసి పెట్టుకోవచ్చు. మనము అప్పుడు బియ్యం పిండి ప్రమిదలకి గంధంతో, పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి తర్వాత మంచిగా అలంకరించుకోవాలి. నేను పువ్వొత్తులు వేసి ఆవు నెయ్యి వేసుకొని మరి వెలిగించుకుంటున్నాను. మీరు మీ దగ్గర ఉన్న ఏ నూనెనైనా వాడుకోవచ్చు, ఆవు నెయ్యినైనా వాడుకోవచ్చు, కొబ్బరి నూనెనైనా వాడుకోవచ్చు. నేను ఇలా పెట్టుకుంటున్నాను. మీరు మీ ప్రమిదలనైనా ఉసిరి దీపాలనైనా పెట్టుకోండి. 27 ప్రమిదలను అయితే మనం ఏర్పాటు చేసుకోవాలి. మనం ఇలా ఆకుల్లో ప్రమిదల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు, ఆయనకి పూజ చేసి ఆ తరువాత మనం ఏకహారతితో దీపాలను అయితే వెలిగించాలి. మనం దీపాన్ని లక్ష్మీదేవి స్వరూపం అంటాం కదా, అందుకని మనం ముందుగా దీపాలకి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలను వేసి పూజించాలి. తర్వాత పూలు, తాంబూలం సమర్పించి ధూపం వేసి తర్వాత కొబ్బరికాయను కొట్టి హారతి ఇవ్వాలి. ఈ పూజ మనం సాయంత్రం సమయంలో చేసుకోవాలి. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెలిగించవచ్చు. వాళ్ళ పేరు చెప్పి మనం వెలిగించుకోవచ్చు. మనం ఈ పూజ చేసిన తర్వాత మన సమస్యలన్నీ ఈశ్వరుడికి చెప్పుకోవాలి. మన బాధలన్నీ తొలగిపోయి మనకు మంచి జరుగుతుంది. మనము దేవాలయంలో కాకుండా మనం ఇంట్లో పూజా గదిలో కానీ, తులసి కోట దగ్గర కానీ ఈ పూజ అయితే చేసుకుంటే దానిని మనము ఆ రోజు నైట్ చేస్తాం కాబట్టి ఆ రోజు వెంటనే మనం ఆ దీపాలను తీసేయకూడదు. తర్వాత రోజు స్నానం చేసిన తర్వాత ఆ దీపాలను అయితే తీసేసి అదంతా చీపిరితో కాకుండా శుభ్రంగా ఒక తడి క్లాత్ అనేది తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మనము ఆ ప్రమిదల్ని ఆవుకి పెట్టాలి, లేకపోతే పారే నీటిలోనైనా కలుపుకోవాలి. మనకి కార్తీక పౌర్ణమి ఉంది కదండి. ఈ నక్షత్ర దీపాలను వెలిగించుకొని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ శివయ్యని కోరుకుంటున్నాను.